తమ ధర్మాన్ని అంగీకరించినటువంటి వాళ్ళని తుదముట్టించేటటువంటి ఖిలాఫత్ ఉద్యమం ఒకప్పుడు కేరళలో జరిగింది. ఇప్పటికి కూడా ఆ ఖిలాఫత్ ఉద్యమం తర్వాతనే హిందువులు వేలాదిగా ఊచకోతకు గురారు. విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే ప్రపంచంలో హిందువులు ఊచకోతకు గురైనటువంటి సంఘటనలో హిందువులు బాధితులుగా ఉన్నటువంటి చోట్ల అదే హిందువుల్ని విలన్లుగా చూపించినటువంటి దౌర్భాగ్యం. కాశ్మీర్లో పండిట్లు వందలాది మంది కాదు వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ వాళ్ళకి రక్షణ కల్పించడం అనేసి వాళ్ళ మీద కామెడీలు చేస్తూ జరిగినటువంటి పరిస్థితి. అట్లా కేరళలో జరిగినటువంటి ఖిలాఫత్ ఇట్లాంటి పరిస్థితే ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతుంది. ఓపెన్గా మార్చ్ ఫర్ ఖిలాఫత్ అన్నటువంటి ఒక కార్యక్రమం, దాంట్లో ఏకంగా యూనస్నే ఇన్వాల్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది అక్కడి నుంచి వస్తున్నటువంటి వార్త. యూనస్సే అక్కడ కీలకమైనటువంటి పాత్రధార అయ్యాడు. వాడికి ఓ పక్కన అమెరికా ఫండింగ్కి సంబంధించినటువంటి ప్రాబ్లం, యుఎస్ ఎయిడ్ ఫండింగ్కి సంబంధించినటువంటి ప్రాబ్లం వచ్చింది. అదే సందర్భంలో మత ఉన్మాదులు రెచ్చిపోతున్నప్పుడు వాళ్ళకి సహకరించడం బెటర్ అని చూసుకుంటున్నాడు తన భవిష్యత్తు కోసం అని చెప్పేసి. క్రమంగా అక్కడ ఉన్నటువంటి ఇప్పటికే మైనార్టీలు అనేక మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇది చివరికి కొత్త వైపుకి తీసుకువెళ్తున్నటువంటి వాతావరణం.